Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ఒక వాయుగుండం కొనసాగుతుండగానే దాని వెనుక మరో అల్పపీడనం బలపడుతుండటంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ అయింది. మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ దిశగా, ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ బుధవారం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది తుఫానుగా మారేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణ అధికారుల ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ వాయుగుండం శనివారం, ఆదివారాల నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు రావచ్చని లేదా సముద్రంలోనే బలహీనపడొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై మరో 2 రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన మరో అల్పపీడనం కూడా బుధవారం తీవ్ర అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుంది. ఇక దీని ప్రభావం కూడా ఏపీ, తమిళనాడులపై ఉంటుందని భావిస్తున్నారు. ఈ 2 వాయుగుండాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం శ్రీ సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫానుల హెచ్చరికల కేంద్రం తెలిపింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.